మిథున దేవాల ప్రేమ తెలుసుకుని అలంకృతను పెళ్లి చేసుకుని హరివర్ధన్కి షాక్ ఇచ్చిన రిషి. ఇంతకు ఏం జరిగింది? అసలు మిథున దేవాల ప్రేమ విషయం ఎలా తెలుసుకున్నాడు రిషి? అలంకృతను పెళ్లి చేసుకుని హరివర్ధన్కి రిషి షాక్ ఇవ్వడం ఏంటి? ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం. నువ్వుంటే నా చేతగా అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మొత్తం మీరు చూసుకున్నట్లయితే ఇంకా ఎప్పుడైతే దేవా భానుతో కలిసి ఎంగేజ్మెంట్ చేసుకున్నాడో ఇంకా ఇక్కడ మిథునకైతే బ్రెయిన్ వాష్ చేయడం మొదలు పెడతారు హరివర్ధన్. ఇటు త్రిపుర అయితే దేవాయే పెళ్లి చేసుకున్నాగా లేనిది నువ్వు చేసుకోవడంలో తప్పేముంది అని చెప్పనేసరికి, అదేంటి నాన్న నన్ను పెళ్ళి అంటారేంటి? నాకు పెళ్ళి అనే మాట వింటేనే చాలా చిరాకుగా అనిపిస్తుంది. అయినా నాకు పెళ్ళి అన్నీ ఆగిపోతుంది. నీకు పెళ్ళయిందంటావా? మరి నీ భర్తేడి? నీ భర్త మరొక అమ్మాయి మెడలో తాళి కట్టడానికి సిద్ధపడ్డాడు. మరి అలాంటి వాడు నీకు భర్త అంటావా? చెప్పు మిథున, ఏమంటావు? వాడు నిన్ను మోసం చేశాడు. నిన్ను ఇష్టపడ్డాడో ఇష్టపడలేదో అవన్నీ నాకు తెలియదు, కానీ నీ జీవితంలోంచి దేవా వెళ్ళిపోవడం ఒక మంచి విషయమే. నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకోవాలి. ఆ దేవాగాడి కంటే ముందే నువ్వు పెళ్లి చేసుకోవాలి అని చెప్పి ఇంకా హరివర్ధను త్రిపుర ఇద్దరు కూడా చెప్పేసేసరికి, సరే నాన్న మీ ఇష్టం అని చెప్పి మిథున కాస్త లోపలికి వెళ్ళిపోతుంది. ఇదేంటమ్మా వదిన మళ్ళీ అక్క మళ్ళీ వేరే వ్యక్తిని పెళ్లి చేసుకోవడం ఏముంది అని చెప్పాను, కానీ ఆ దేవా భానుతో ఎంగేజ్మెంట్ చేసుకున్నాడు కదా, అందుకని మిథునను కూడా మరో పెళ్లి చేసుకోమని మీ నాన్న చెప్తున్నారు. సరే ఏం జరుగుతుందో చూద్దాం. మనం చెప్పినా వీళ్ళెవరూ వినే పరిస్థితిలో లేరు అని చెప్పనేసరికి, అయితే వెంటనే మా తమ్ముడికి కబురు పెట్టి రేపే పెళ్లి చూపులకి రమ్మని శాస్త్రబద్ధంగా చెప్పమంటారా మావయ్య అని చెప్పనేసరికి, మీ తమ్ముడిని పెళ్లి చూపులకా? ఏం మాట్లాడుతున్నావు త్రిపుర అని చెప్పనేసరికి, అదేంటి మావయ్య, దేవాని పెళ్లి చేసుకోకముందు మిథున ఆదిత్యనే పెళ్లి చేసుకోవాలని అనుకుంది కదా అని చెప్పనేసరికి, అలా అనుకుంది, కానీ వాళ్ళ పెళ్ళే కనుక సరిగ్గా జరగాలి అని రాసి పెట్టుంటే దేవా మిథున మెడలో తాళి కట్టేవాడు కాదు కదా. మిథునకు ఆదిత్యకు రాసి పెట్టి లేదు కాబట్టే అది ఎలా చెప్పాలో భగవంతుడికి అర్థం కాక దేవా లాంటి వాడిని అడ్డు పంపించి మరీ మిథునకు ఆదిత్యకు పెళ్లి కాకుండా చేసుండొచ్చు కదా. అందుకే మిథునను పెళ్లి చేసుకోవడానికి మరొక అబ్బాయిని అమెరికా నుంచి తీసుకొస్తున్నాను. మా అబ్బాయి ఎవరో కాదు, నా స్నేహితుడు కొడుకు అని చెప్పనేసరికి, మావయ్య మిథున మీదే ఎన్నో ఆశలు పెంచుకున్నాడు నా తమ్ముడు అని చెప్పాను, కానీ ఆశలదేముంది, ఇంకొకరి మీద కూడా ఆశలు కలుగుతాయి. ఎన్ని రోజులు మిథున దేవానే భర్తగా అనుకుంది, ఇప్పుడు కాదు అమెరికా నుంచి వచ్చిన వాడిని భర్తగా అనుకోదా? వాడితో సంతోషంగా ఉండదా ఏంటి? మనసు పలు రకాలుగా సమయాన్ని బట్టి సందర్భాన్ని బట్టి మారుతున్న కాలాన్ని బట్టి మారిపోతాయి త్రిపుర. నువ్వేమీ మీ తమ్ముడు గురించి ఆలోచించిన అవసరం లేదు. మీ తమ్ముడు కొన్ని రోజులకి సరిగైపోయి వేరే అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు. లేదంటే మీరే వేరే సంబంధం చూసి మీ తమ్ముడికి పెళ్లి చేయండి. మిథున మీద ఎలాంటి ఆశలు పెట్టుకోవద్దని నా మాటగా మీ తమ్ముడికి చెప్పు అని చెప్పనేసరికి, మోసం మావయ్య అని చెప్పాను, కానీ మోసమా? ఏంటి మోసం? మోసం దగా ఇవన్నీ ఏమీ లేవు. నా కూతురు సంతోషం కోసమే నేను ఏదైనా చేస్తాను. నీ తమ్ముడిని పెళ్లి చేసుకుంటే నా కూతురికి మళ్ళీ సంతోషం ఉండదేమో. తెలిసి తప్పు చేయలేను. అందుకే ఈ అబ్బాయి పేరు రిషి, అమెరికా నుంచి వస్తున్నాడు. పెళ్లి పట్ల పెళ్లి బంధాల పట్ల తనకు చాలా అవగాహన ఉంది. మన మిథునకు సరైన వాడు అని చెప్పి హరివర్ధన్ కాస్త చెప్తాడు. ఇంకా మరుసటి రోజు ఉదయాన్నే మిథున పడుకునే ఉంటుంది. అమ్మ మిథున, పెళ్లి వాళ్ళు నిన్ను చూసుకోవడానికి వస్తున్నారు అని చెప్పనేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. అదేంటమ్మా, నిన్ననే కదా నేను ఒప్పుకుంది అనగానే మీ నాన్న ఆలస్యం చెయ్యాలని అనుకోవట్లేదు. ఆ దేవా కంటే ముందే నీ పెళ్లి చెయ్యాలి అనుకుంటున్నారు. అందుకనే రేపు వచ్చే అబ్బాయికి నీకు వీలైనంత తొందరగా పెళ్లి చేసి అమెరికా పంపించే ఏర్పాట్లలో కూడా ఉన్నారు. లేచి రెడీ అవ్వనేసరికి ఇంకా ఇష్టం లేకపోయినా తన తండ్రిని బాధ పెట్టడం ఎందుకులే అని చెప్పి లేచి రెడీ అవుతుంది. ఇంకా పెళ్లి చూపుల కోసమని పైనుంచి కిందకి తీసుకుని వచ్చేసరికి ఎదురుగా పెళ్లి కొడుకు రిషి పక్కన దేవా కూర్చున్నట్టుగా
మిథున కనిపిస్తూ ఉంటుంది. దేవాని చూడడంతోటే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఏంటి దేవా వచ్చాడు అనుకుంటూ ఉండగానే హాయ్ మిథున గారు అని చెప్పనేసరికి హలో అని పలకరిస్తుంది. పలకరించేసరికి మీరు నాకు చాలా బాగా నచ్చారు. మమ్మీ డాడీ క్షణం కూడా ఆలోచించను. మిథున అంటే నాకు చాలా ఇష్టం. నేను చేసుకుంటే మిథున లాంటి అమ్మాయినే చేసుకుంటాను. మీరు ఆలస్యం చేయకుండా మాకు పెళ్లి ముహూర్తాలు పెట్టించేసి పెళ్లి చేసి అమెరికా పంపించేస్తే మేము అక్కడ సంతోషంగా ఉంటాము అని చెప్పి రిషి కాస్త చెప్తాడు. చెప్పేసేసరికి సరే అని ఇంకా వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇంకా మిథున ఏడ్చుకుంటూ పైకి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయేసరికి అలంకృత కాస్త వెళ్తుంది. ఏంటక్క ఎందుకు బాధపడుతున్నావు? బావను నువ్వు మర్చిపోలేకపోతున్నావు కదా అక్క. నాకున్న వయసుతో నాకున్న చిన్న అనుభవంతో ఒక మాట చెప్పనా? ఇక్కడ నువ్వు ఎలా పెళ్ళికైతే ఒప్పుకున్నావో అక్కడ కూడా బావ భానుని చేసుకోవడానికి ఒప్పుకొని ఉండొచ్చు కదా. మనస్ఫూర్తిగా భానుని పెళ్లి చేసుకుంటాను అని నీ బావ అక్కడ చెప్పారు అంటే నిన్ను బాధ పెట్టాలని, నిన్ను మనసులోంచి తీసేయాలని, నువ్వు సంతోషంగా ఉండాలని చెప్పాడే తప్ప బావ నిజానికి భానుని చేసుకోవాలి అన్న ఆలోచన లేదు అని అనుకుంటున్నాను. ఒక్కసారి బావతో మాట్లాడక్క అని చెప్పాను. కానీ ఏం మాట్లాడాలి? ఇక్కడ పెళ్లి చూపులు ఓకే అయిపోయాయి. అక్కడ వాళ్ళిద్దరికీ నిశ్చితార్థం అయిపోయింది. ఇంకా నేను ఎలా మాట్లాడాలి, ఏమని మాట్లాడాలి? నా జీవితం ఇంతే అని చెప్పి ఇంకా అలంకృత ముందు తన బాధని వెళ్ళగక్కుతుంది. ఇంకా త్రిపుర అయితే మిథున్ అయితే ఇంకా అదంతా చూసిన అలంకృత నేను రిషితో మాట్లాడితే బాగుంటుందేమో అని చెప్పి వెంటనే రిషిని కలవడానికి వెళ్తుంది అలంకృత. రిషిని కలవడానికి వెళ్ళి దేవా మిథునుల మధ్య జరిగిన ప్రతి ఒక్క సంఘటన పిన్ టు పిన్ చెప్తుంది. ఏంటి మిథునకు ఆల్రెడీ పెళ్ళయిందా అని చెప్పాను. కానీ పెళ్ళి అంటే అది పెళ్ళి కాదు, బలవంతంగా దేవా అనే ఒక రౌడీ తాళి కట్టాడు. అతనే తాళి కట్టడంతో ఆ తాళి బంధానికి విలువనిచ్చి మా అక్క కోట్ల ఆస్తిని అందరినీ వదిలేసి ఆ ఇంటికి వెళ్ళింది. ఆ ఇంట్లో చాలా కష్టాలు అనుభవించింది. ఆ ఇంట్లో వాళ్ళు ఎవరు దేవాని కొడుకులా అనుకున్న వాళ్ళు లేరు. అందుకని వీళ్ళ పెళ్ళిని పెళ్ళిలా అనుకోలేదు. కొన్ని రోజులు మా అక్క విసిగిపోయి ఇక్కడ ఉండలేక ఈ పరిస్థితులకు అలవాట్లు కాలేక తను పుట్టింటికి వెళ్ళిపోతుంది అన్న ఆలోచనతో మా అక్కని ఎవరూ పట్టించుకునేవారు కాదు. కానీ మా అక్క ఎంతో అనుకువగా ఉండేసరికి వాళ్ళందరి ఇంట్లో ఉన్న వాళ్ళ మనసుల్లో స్థానాన్ని సంపాదించడమే కాదు మా బావను కూడా ప్రేమించడం మొదలుపెట్టింది. మా బావ కూడా మా అక్కని ప్రేమించాడు. వాళ్ళిద్దరి ప్రేమ ఒకరితో ఒకరు చెప్పుకొని కలుద్దాము, ఇద్దరు మనసులోని ప్రేమను చెప్పుకొని భార్యాభర్తలుగా ఒకటవుదాము అనుకున్న సమయంలో మా అక్కకు ఎవరో బుల్లెట్ తగిలేటట్టు చేశారు. బుల్లెట్ తగలడంతో మా అక్క హాస్పిటల్కి వెళ్ళింది. అదే సరైన సమయం అని చూసి మా నాన్న మా బావ దగ్గర మాట తీసుకున్నాడు. మాట తీసుకున్నందుకు గాను, మాట ఇచ్చినందుకు గాను ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మా బావ మిథున అక్కకు ప్రేమ చెప్పలేదు. ప్రేమ చెప్పకపోగా అవకాశం దొరికినప్పుడల్లా వెళ్ళిపోమని చెప్పాడు. చివరగా మా నాన్నను కాపాడే అవకాశం వచ్చింది. ఆ అవకాశానికి అనుకున్నట్టుగానే మా అక్క దగ్గర మాట తీసుకుని మా బావ మా అక్కను దూరం చేసుకున్నాడు. అలా వాళ్ళిద్దరూ విడిపోయారు. మా అక్కకు మా బావ దగ్గర ఉంటే ప్రమాదమని చెప్పి మా నాన్న కావాలనే మా అక్క మనసుని విరిచేసి మీకు ఇచ్చి పెళ్లి చేయాలనుకుంటున్నారు. మిమ్మల్ని చూస్తే చాలా మంచివారిలా ఉన్నారు. మీరు మా అక్కని పెళ్లి చేసుకుంటే మా అక్కని జీవితాంతం మీరు సంతోషంగా చూసుకుంటారేమో కానీ మా అక్క మాత్రం జీవితాంతం మిమ్మల్ని మాత్రం సంతోషంగా చూసుకోలేదు. ఎందుకంటే మా దేవాబావ అంటే మా అక్కకు చాలా ఇష్టం అని చెప్పనేసరికి ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు అలంకృత అని చెప్పాను. కానీ మీరే మా ఏదో రకంగా వాళ్ళ ప్రేమను గెలిపించాలి అనగానే మరి నన్నెవరు పెళ్లి చేసుకుంటారు? నేను మీ అక్కని పెళ్లి చేసుకోవడానికి కదా వచ్చాను. నన్ను మరి నువ్వు చేసుకుంటావా అని చెప్పనేసరికి ఏం మాట్లాడుతున్నారు అని చెప్పాను. కానీ అవును మరి నేను మీ అక్కని చేసుకోవడానికి వచ్చాను. నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటే మన ఇద్దరం కలిసి మీ అక్క బావల ప్రేమను గెలిపించొచ్చు కదా అని చెప్పనేసరికి నిజమేం మాట్లాడుతున్నారా అని చెప్పాను. కానీ అబద్ధం మాట్లాడవలసిన అవసరం లేదు. నేను మీ నాన్న పెంపకం గురించి తప్పు పట్టను. మీ నాన్నగారు మీ పెంపకం ఎలా ఉందో నాకు అర్థమైంది. అలాంటి తప్పుడు
మీ అక్కని పెళ్లి చేసుకున్నా నిన్ను పెళ్లి చేసుకున్నా మీ ఇద్దరి అలవాట్లు అభిరుచులు ఒకేలా ఉంటాయని, అక్క సంతోషం కోసం ఏం చేయడానికైనా సిద్ధపడే నీలాంటి అమ్మాయిని పెళ్లి చేసుకుంటే నేను హ్యాపీగా ఉంటానని చెప్పి నాకు ఆలోచన వచ్చింది. అందుకనే అంటూ చెప్పేసరికి సరే చేసుకుంటాను అని చెప్పి అలంకృత చెప్తుంది. అయితే రేపే మన ఇద్దరం పెళ్లి చేసుకుని ఇంటికి వెళ్దాము అని చెప్పనగానే సరేనని చెప్పి అనేసరికి రేపు వద్దు, అక్కని పెళ్లి చేసుకోవడానికే మీరు సిద్ధపడ్డారు కదా, పెళ్లి ముహూర్తాలు ఇలాగే కానివ్వండి, చివరి క్షణంలో మా అక్కను కాకుండా నన్ను పెళ్లి చేసుకోండి అని చెప్పనేసరికి సరే అంటారు. నిజంగా మీరు మా అక్కని తప్పించి నన్ను చేసుకుంటారా, లేక నన్ను మోసం చేసి మా అక్క మెడలోనే తాళి కడతారా అని చెప్పాను. కానీ ఎలా కాపాడుతున్నాను నీకు అని చెప్పనేసరికి అది కాదు, నాకుండే భయం నాకుంటుంది కదా, మిమ్మల్ని పెళ్లి చేసుకుంటే మా అక్క జీవితాంతం బాధపడుతూ ఉంటుందనేదే నా బాధ అని చెప్పనేసరికి అర్థమైంది అలంకృత, మీ అక్క బాధపడుతుందని నువ్వు బాధపడుతున్నావని అర్థమవుతుంది. మీ ఇద్దరి ప్రేమ నన్ను మార్చేసింది. నిజంగా మీ అక్కలాంటి అమ్మాయినే చేసుకోవాలనుకున్నాను, కానీ నువ్వు మీ అక్కలా లేకపోయినా మీ అక్క సంతోషాన్ని కోరుకుంటున్నావు. మా పక్క వాళ్ళ సంతోషాన్ని కోరుకునే వ్యక్తులు చాలా అరుదుగా ఉంటారు. అలాంటిది నువ్వు కోరుకుంటున్నావంటే, నీలాంటి అమ్మాయి నాకు భార్యగా వస్తుందంటే నేను మాత్రం ఎందుకు వద్దంటాను. నిజంగా నేను నిన్నే పెళ్లి చేసుకుంటాను అని చెప్పనేసరికి సరే అని చెప్పి ఇంకా పెళ్లి ముహూర్తం కూడా పెట్టేస్తారు. ఇంకా అక్కడ దేవ చాలా బాధ వేదన అనుభవిస్తూ ఉంటాడు. చాలా వేదన అనుభవించేసరికి కరెక్ట్గా దేవా పెళ్లి రేపు అనగా ముందు రోజు హరివర్ధన్కి అందరినీ పిలిచి అంగరంగ వైభవంగా కూతురు పెళ్లి చేస్తూ ఉంటాడు. ఇంకా అమ్మాయిని పెళ్లి చీర మార్చుకుని రండి అని చెప్పి అనేసరికి గదిలోకి కాస్త వెళ్ళిన తర్వాత అక్కకు నేను చీర మారుస్తానని చెప్పి అక్క ఈ పాలు తాగాని పాలిస్తుంది. పాలు ఇవ్వడంతో ఇంకా మిథున పాలు తాగి మత్తుగా నిద్రపోతుంది ఆ బెడ్రూమ్లోనే. ఇంకా అలంకృత మిథున కోసం తీసుకున్న చీరను కాస్త అలంకృత చీర కట్టుకుని మిథున నగలన్నీ కూడా అలంకృత పెట్టుకుని ఇంకా మొహం మీద ముసుగు వేసుకుని బయటికి వస్తుంది. బయటికి వచ్చేసరికి అలంకృత వచ్చింది మిథునే అనుకుని మిథున్ని కాస్త తీసుకువెళ్ళిపోతారు. ఆ హడావిడిలో అలంకృతను పట్టించుకోరు. తీసుకెళ్ళి మిథున పక్కన కూర్చోబెట్టేసరికి ఇంకా పక్కన కూర్చున్నది నువ్వేనా అని చెప్పనేసరికి నేనే అలంకృతనే అని చెప్పి అలంకృత కాస్త చెప్తుంది. నేను అనుకున్నాను మార్చి నువ్వే మీ అక్కని కాకుండా నువ్వు వస్తావని అనుకున్నాను. మీరు నాకు ఇచ్చిన మాట ప్రకారం మీరు నా మెడలోనే తాళి కట్టాలి అనగాని ఖచ్చితంగా అని చెప్పి ఇంకా పెళ్లి తంత్రాలు పెళ్లి మంత్రాలు అన్నీ కూడా చదువుతూ ఉంటారు. ఇంకా చదువుతూ ఉండేసరికి ఇంకా అలంకృత అయితే రిషికి నాకు పెళ్లి జరుగుతుంది, అక్క బావల ప్రేమలను నేనే కలపాలి అని చెప్పి అనుకుంటూ ఉంటుంది. ఇంకా అలంకృత అయితే పెళ్ళికి బాజా భజంత్రీలు వాయించండి, మంగళసూత్రం కట్టండి అనేసరికి మంగళసూత్రం కట్టిన తర్వాత ముసుగు కాస్త తీసి పైకి వేస్తారు కదా. సో మంగళసూత్రం కట్టేసిన తర్వాత ముసుగు తీసిన వెంటనే అలంకృతను చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతారు. అలంకృత ఏంటిదంతా, అసలు అక్క ఉండవలసిన స్థానంలో నువ్వున్నావేంటి అనగానే అక్క ప్రేమను మీరు ఎలాగా అర్థం చేసుకోవట్లేదు కదా నాన్న, అక్క దేవా ప్రాణం కంటే ప్రేమించుకున్నారు నాన్న. అక్కను రిషి పెళ్లి చేసుకున్న జీవితాంతం అక్క దేవాని తలుచుకునే ఉంటుంది తప్ప రిషితో అడ్జస్ట్ కాలేదు. నేను అదే విషయం రిషికి చెప్తే నేను మీ అక్కని పెళ్లి చేసుకోవడానికి వచ్చాను, అట్లీస్ట్ నిన్నైనా పెళ్లి చేసుకుంటాను, అక్క కోసం ఆలోచించే నీలాంటి చెల్లెల్ని పెళ్లి చేసుకుంటే నాకు చాలా సంతోషం అనిపిస్తుంది అని చెప్పి అడిగాడు. సరే అక్క జీవితాన్ని బాగు చేయడం కోసం నేను రిషిని పెళ్లి చేసుకుందాం అనుకున్నాను. రిషిని కూడా మీరు తీసుకొచ్చిన పెళ్లి కొడుకే కదా, కానీ అక్క కోసం తీసుకొచ్చారు, అది నేను చేసుకున్నాను అంటూ అలంకృత చెప్పేసరికి ఒక్కసారిగా ఇంకా అందరూ కూడా షాక్ అయిపోతారు. మీరేమీ తప్పుగా అనుకోకండి, ఇది మా అక్క మీద నాకున్న ప్రేమే తప్ప వేరే ఉద్దేశం కాదు అనగానే అవును మామయ్య, అలంకృత దేవా మిథునుల గురించి నాకు చెప్పింది. నేను దేవాతో మాట్లాడితే మిథున మీద ఇంకా ప్రేమ ఉన్నట్టుగానే మాట్లాడాడు. మా ఇద్దరినీ కలిసే ఉండమని చెప్తూనే తన కళ్ళల్లో నీళ్లు వచ్చాయి. నాకు అప్పుడే అర్థమైంది, ఇక్కడ అలంకృత చెప్పింది అక్కడ దేవా చెప్తున్నది రెండు ఒకటేనని. మిథునను
దేవా ప్రాణం కంటే ఎక్కువ ప్రేమించాడు. నిజానికి మిథునకు ఏ ప్రమాదం రాకుండా చూసుకోగలిగేది కూడా దేవానే మావయ్య. అది మీకు అర్థం కావట్లేదు. ఒక్క ఛాన్స్ ఇచ్చి చూడండి దేవాకు. మిథునను గుండెల్లో పెట్టుకుని చూసుకుంటాడు అని చెప్పనేసరికి ఇంకా మిథునకు స్పృహ వస్తుంది. స్పృహ వచ్చేసరికి గబగబా బయటకు వచ్చి చూసేసరికి ఇంకా అలంకృత పెళ్లి బట్టల్లో ఉండడంతో ఒక్కసారిగా చూసి షాక్ అయిపోతుంది. మమ్మీ అని అమ్మ అని చెప్పనేసరికి మీ చెల్లెలు నీ ప్రేమ కోసం నిన్ను దేవాను ఒకటి చేయడం కోసం తన పెళ్ళిని రిషితో చేయించుకుంది అని చెప్పనేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. నా పెళ్ళి దేవాతో ఏంటి అని చెప్పాను కానీ అవును అని చెప్పి ఇంకా దేవా దగ్గరికి వెళ్ళి దేవాతో మాట్లాడి దేవాని తీసుకొచ్చేస్తాడు. ఎందుకంటే ఇంటికి వెళ్ళి డిస్కషన్ అయిన తర్వాత హరివర్ధన్ కాస్త ఇంటికి వెళ్ళి నా కూతుర్ని పెళ్లి చేసుకో, శాస్త్రబద్ధంగా పెళ్లి చేసుకో. ఇంతకు ముందు మీ ఇద్దరికీ జరిగింది పెళ్ళో కాదో నాకు తెలియదు, కానీ నా కూతురు నీ కోసం పెళ్లి మండపంలో ఎదురు చూస్తుంది అని చెప్పి దేవాని కాస్త చేయి పట్టుకుని మరీ తీసుకొచ్చేస్తాడు హరివర్ధన్. అయితే తీసుకొచ్చేసరికి ఇంకా రిషి కాస్త తన మెడలో ఉన్న కండువాని తీసి దేవా మెడలో వేసి దేవానికి తీసుకెళ్ళి పెళ్లిపీటల మీద కూర్చోబెడతాడు. ఇక అలంకృత అయితే మిథునను తీసుకెళ్ళి పెళ్లి బట్టల్లో బాసికం కట్టి ఇద్దరు కూర్చోబెడతారు. మీరే మా పెళ్ళి పెద్దలయ్యి మాకు పెళ్లి చేస్తున్నారా అని చెప్పాను. కానీ అక్క నువ్వు సంతోషంగా ఉండడమే కావాలి, చిన్నప్పటి నుంచి నువ్వు సంతోషంగా ఉంటే నేను సంతోషంగా ఉంటాను అని నాకొక భావన కలిగింది. అందుకే నీ కోసం నేను రిషిని పెళ్లి చేసుకున్నాను. నువ్వు బావ హ్యాపీగా ఉండాలి అంటే రిషి మీ జీవితంలో ఉండకూడదు. అందుకే రిషిని నేను పెళ్లి చేసుకున్నాను. నువ్వు దేవా బావ పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉండండి. అంతకు మించిన సంతోషం నాకేమీ లేదు. నువ్వు హ్యాపీగా ఉండాలి, బావ కూడా సంతోషంగా ఉండాలి అని చెప్పి ఇంకా అలంకృత కాస్త చెప్పేసేసరికి ఇంకా ఏం మాట్లాడకుండా అందరూ కూడా కూర్చుని ఉంటారు. ఒకరు పెళ్లి చూడడానికి వచ్చిన వాళ్ళకి కాస్త 2 పెళ్ళిళ్ళు చూసే భాగ్యం కలుగుతుంది. ఇంకా అక్క మీద చెల్లెలికి ఎంత ప్రేమ ఉందో, చెల్లెలి మీద అక్కకు ఎంత ప్రేమ ఉందో దీంతో క్లియర్గా అర్థమవుతుంది హరివర్ధన్కి. నిజంగా అలంకృత చిన్న పిల్ల అనుకున్నాను, కానీ చాలా పెద్దగా ఆలోచించే పెద్ద పిల్ల అని ఇప్పుడే తెలుసుకున్నాను అని చెప్పి ఇంకా చాలా సంతోషంగా ఇంకా హరివర్ధన్ కాస్త 2 జంటల్ని అక్షింతలు వేసి ఆశీర్వదిస్తాడు. నా కూతుర్ని నీ చేతుల్లో పెడుతున్నాను, నువ్వే చూసుకోవాలి. నా కూతురి కళ్ళల్లో కన్నీళ్లు వచ్చిన తర్వాత తుడవడం కాదు, అసలు కన్నీళ్లే రాకుండా చూసుకుంటానను నాకు మాట ఇవ్వు అని చెప్పనేసరికి దేవా కాస్త మిథున సాక్షిగా చెప్తున్నాను, మిథున కళ్ళల్లో కన్నీళ్లు కాదు, తనకు ఏ చిన్న ప్రమాదం రాకుండా చూసుకునే బాధ్యత నాది. మిథునను కంటికి రెప్పలా ప్రతి క్షణం నేను కాపాడుకుంటాను అంటూ హరివర్ధన్కి కాస్త మాటిస్తాడు దేవా. అయితే ఇంకా హరివర్ధన్ చాలా సంతోషంగా దేవామిథులను అలంకృత రిషిలను ఆశీర్వదిస్తాడు. ఇదంతా చూస్తూ తింగరమంగళంలా ఉండిపోతాడు ఆదిత్య. అయితే అటు అక్కని పెళ్లి చేసుకోలేకపోయాను, ఇటు చెల్లిని పెళ్లి చేసుకోలేకపోయాను, ఆస్తి కూడా నాకు దక్కకుండా పోయింది. చిచి ఏంటి జన్మ, ఎన్ని ప్రయత్నాలు చేశాను, ఎన్ని చావులు చూశాను, ఎంతమందిని చంపడానికి ప్రయత్నించాను, ఎన్ని కుట్రలు ఎన్ని కుతంత్రాలు వేశాను, ఏ ఒక్కటి కూడా వర్కౌట్ కాకుండా ఇంకా నాకు ఏ ఒక్కటి కూడా కుదరకుండా అయిపోయింది అని చెప్పి ఆదిత్య కాస్త అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఏంట్రా ఆదిత్య అని చెప్పాను కానీ ఏం మిగిలిందని ఉండాలక్క, ఏం మిగిలింది నాకు, ఇక్కడ ఏమీ మిగలలేదు. అక్క లేదు, చెల్లి లేదు, హ్యాపీగా ఒకరినొకరు పెళ్ళిళ్ళు చేసుకున్నారు. అక్క కోసం చెల్లి, చెల్లి కోసం అక్క, వీళ్ళు బాగానే ఉన్నారు, ఎటొచ్చి వెధవనయ్యింది నేను అంటూ ఇంకా మాట్లాడేసరికి అది కాదు, నువ్వు అలా మాట్లాడితే ఎలా కుదురుతుంది అనగాని ఎలా మాట్లాడితే ఎలా కుదురుతుంది ఏంటక్క, ఎలా మాట్లాడాలి నేను, ఎలాగా మాట్లాడలేను, వదిలేసేయి, ఇంకా నా జీవితం ఇంతే అని చెప్పాను. కానీ నువ్వెందుకురా ఒంటరిగా ఉండిపోవాలి, నువ్వు మరొక అమ్మాయిని చూసి పెళ్లి చేసుకో అని చెప్పాను. కానీ ఏంటి నేను మరొక అమ్మాయిని చూసి పెళ్లి చేసుకోవాలా, ఏం మాట్లాడుతున్నావక్క, మరొక అమ్మాయిని చూసుకుని పెళ్లి చేసుకునే ఆలోచన నాకు లేదులే అక్క,
వదిలేసేయని చెప్పి అక్కడి నుంచి కాస్త వెళ్ళిపోతాడు. ఇంకా ఆదిత్య అయితే ఇంకా హరివర్ధన్ ఇంకా రెండు జంటల్ని చూసుకుని తెగ సంతోషపడిపోతాడు. ఇద్దరు కూతుళ్ళు పెళ్ళి ఒకే పందిర్లో జరగడంతో ఎంతో హ్యాపీగా అయితే ఇద్దరు కూడా సంతోషంగా ఇంకా దేవ వాళ్ళ ఇంటికి మిథునను తీసుకుని వెళ్ళిపోతాడు. ఇంకిక్కడ హరివర్ధన్ అయితే ఇద్దరు కూతుళ్ళకి ఒకే రోజు మొదటి రాత్రి ఏర్పాటు చేసి ప్రతి ఒక్కటి ఇద్దరు కూతుళ్ళకి సమానంగా చూసి ఇద్దరిని అత్తవారింటికి సాగనంపేస్తాడు. ఇద్దరు కూతుళ్ళు ఇంట్లో లేకపోవడంతో ఒక్కసారిగా హరివర్ధన్కి చెయ్యి విరగొట్టుకున్నట్టుగా అనిపిస్తుంది. అలంకృత అని చెప్పి పిలిచినా రాదు, మిథున అని పిలిచినా రాదు. అలంకృత అయితే ఏకంగా అమెరికానే వెళ్ళిపోతుంది. మిథున అయితే ఊళ్ళోనే దేవా దగ్గరికి వెళ్తుంది. కానీ దేవా మాత్రం మిథునను చాలా సంతోషంగా చూసుకుంటాడు. భాను ఎప్పట్లాగే జరిగిన విషయాలన్నీ మర్చిపోయి దేవానే తలుచుకుంటూ ఇంకా తను మళ్ళీ ఆటో డ్రైవర్గానే స్థిరపడిపోతుంది. ఇంకా ఇంట్లో సూర్యకాంతం మాత్రం మిథున ఇంట్లోకి రాదు అనుకుంది కదా, మళ్ళీ ఇంట్లో అడుగు పెట్టేసరికి ఒక్కసారిగా కంగు తింటుంది. ఏంటి సూర్యకాంతం అక్కాయ్, ఇంట్లోకి రాను అనుకున్నావా? ఇంకా నా పేడ విరగడైపోయింది అనుకున్నావా? ఇంకా నేను రాను, ఏ బాధ ఏ గొడవ ఉండదు, హ్యాపీగా ఉందాము అని అనుకున్నావు కదా అక్కాయ్ అని చెప్పనేసరికి లేదు నేను అలా అనుకోలేదు అనగానే నాకు తెలిసిలే అక్కాయ్, నీ మనసులో ఏముందో నువ్వు మనసులో ఏమనుకుంటావో నాకు తెలీదా ఏంటి? నీకు నేనంటే ఇష్టం ఉండదని తెలుసు, నేను ఇంటి కోడలుగా ఉండడం ఇష్టం ఉండదని తెలుసు. అసలు ఎందుకు నేను ఇంటి కోడలుగా ఉండడం ఇష్టం ఉండదో నాకు మొదటి నుంచి తెలియట్లేదు అక్కాయ్. అసలు ఎందుకో ఏంటో చెప్పగలవా అని చెప్పాను. కానీ ఎందుకంటే నువ్వు నాకన్నా అందంగా ఉంటావు, నువ్వు నాకన్నా మంచిదానిలా ఉంటావు, నువ్వు నాకన్నా తెల్లగా ఉంటావు అని చెప్పనేసరికి తెలుపు ఇవన్నీ ఎందుకు లెక్కాయి, మనసు మంచిదైతే అందరికీ మంచి చేయాలి అనుకుంటే అంతా బాగుంటారు అంతే. అందంలో ఏముంది, మనం నడిచే నడవడికిలోనూ మనం చేసే పనుల్లోనే అందం కనిపిస్తుంది అని చెప్పనేసరికి మాకు చేత కాదులే అని చెప్పాను. కానీ నీకెప్పటికీ చేత కాదులే సూర్యకాంతం, రామ్మ మిథున, నువ్వు ఇంట్లో కోడలిగా అడుగు పెట్టింది అప్పుడైనా ఇప్పుడే అసలైన కోడలిగా అడుగు పెట్టావు. మెట్టెలతో పసుపు తాడుతో ఎంతో సంతోషంగా గుండెల నిండా ఆనందంతో ఎన్నో ఆనందాలతో అడుగు పెట్టావు. పాలు పొంగించి మా అందరికీ పాయసం చేసి పెట్టు, నీ చేతులతో మేమంతా సంతోషంగా తృప్తిగా తింటాము అని చెప్పనేసరికి సరే అత్తయ్య అని ఎంతో సంబరంగా ఇంకా మిథున కాస్త అందరికీ పాయసం చేసి పెడుతుంది. ఇంకా అందరూ కూడా చాలా సంతోషంగా ఉంటారు. ఇంకా దేవ మళ్ళీ తన జీవితంలోకి మిథున వస్తుందని కలలో కూడా అనుకోలేదు కదా. అలా అనుకోకపోవడం, మిథున మళ్ళీ తన జీవితంలోకి రావడంతో దేవ ఆనందానికి అవధులే ఉండవు. చాలా సంబరపడిపోతాడు. నిజానికి మిథున అంటే దేవాకు చాలా ఇష్టం. కానీ తన మనసులోని ప్రేమను చెప్పుకోవడానికి అవకాశం లేక ఇంకా దేవా తన మనసులోని ప్రేమను తనలోనే దాచేసుకోవడంతో ఇంకా మిథున చాలా సంతోషపడుతూ దేవాకు సపర్యలు చేసుకుంటూ దేవాలో మార్పు పూర్తిగా రావడానికి ఎంతగానో దోహదపడుతుంది. ఇంకా అలా మిథున వల్ల దేవాలో కొద్దిగా మార్పు వచ్చి పురుషోత్తానికి రోజుకు దూరం అవ్వడం చేస్తూ ఉంటాడు. ఇంకా దేవా అయితే చేసేసరికి హరివర్ధన్కి దగ్గర అవుతూ ఉంటాడు. హరివర్ధన్తో ఎక్కువగా మాట్లాడడం, ఎలాంటి దాపరికలు లేకుండా ఒక అల్లుడు మాంగారు ఏ రకంగా అయితే ఉంటారో ఆ రకంగానే ఉండడం ఎంత చేస్తూ ఉంటాడు ఇంకా దేవా అయితే. చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఈ రకంగానే జరిగి అలంకృత అక్క మీద ప్రేమతో దేవా మిథునల ప్రేమ గెలిపించాలన్న ఉద్దేశంతో ఇంకా రిషితో మాట్లాడి పెళ్లి చేసుకుని హ్యాపీగా అలంకృత ఉంది. ఇటు మిథున దేవాలను కూడా అలంకృత కలుపుతుంది. చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఇలాగే జరగాలని మీరు కూడా కోరుకుంటే వీడియో నచ్చితే లైక్ చేసి